హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే త్వరలోనే జరగబోతున్నాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి బెటర్మెంట్ అంటే ఏంటి, ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, అసలు బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి అనే విషయం ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం. ఎవరు బెటర్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు, సో బెటర్మెంట్ ఏ సబ్జెక్ట్స్ ఎంచుకుంటే బెటర్, సో ఎవరెవరు బెటర్మెంట్ రాయడానికి అర్హులు అనేది మనం వీడియో తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ పిల్లలు వాళ్ళు కూడా చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మనం బెటర్మెంట్ అంటే ఏంటి, సో తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఐపీఈ ఎగ్జామ్స్ అంటే మార్చిలో 1వ తారీఖు నుంచి మనకు జరుగుతాయి కదా, అలాగే February 29 నుంచి తెలంగాణ స్టేట్లో జరుగుతాయి. సో ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు బెటర్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అది కూడా ఎలా ఎలిజిబుల్ అవుతారంటే, ఫస్ట్ ఇయర్ ఐపీఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత, ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 1 month లో మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ మనం పాస్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ ఎలిజిబుల్ ఉంటుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మనం ఇప్పుడు రాసే మార్చి 1వ తారీఖు నుంచి రాసే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ లేదా ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అంటే నీ సబ్జెక్ట్స్ కొంతమందికి ఇంగ్లీష్లో 35 మార్క్స్ వచ్చింటాయి, సాంస్క్రిట్లో 60 మార్క్స్ వచ్చింటాయి, మ్యాథ్స్లో ఒక 30 మార్క్స్ అట్లా వచ్చింటాయి. సో వాళ్ళు పెరుగుతాయి అనుకున్నటువంటి వాళ్ళు, ఎవరైతే నాకు బెటర్మెంట్లో ఖచ్చితంగా పెరుగుతాయి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు. సో మరి ఇంప్రూవ్మెంట్ ఎన్ని సబ్జెక్టులు కట్టుకోవచ్చు అంటే, ఎన్ని సబ్జెక్టులు అయినా కట్టుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు పాస్ అయినటువంటి వాళ్ళు 6 సబ్జెక్టులు కూడా కట్టుకోవచ్చు. కానీ 6 సబ్జెక్టులు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, 6 సబ్జెక్టుల్లో ఖచ్చితంగా ఫోకస్ చేయలేం కాబట్టి, ఎందుకంటే 365 days లో చదివినటువంటి ఈ సబ్జెక్టు మనం 15 days లోపలే కంప్లీట్ చేయలేం కాబట్టి, కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 లేదా 3, ఇంకా బాగా అంటే 1, 2 ఈ విధంగా ఏవైనా మార్క్స్ పెరుగుతాయి అనుకున్నప్పుడు వాటిని బెటర్మెంట్ కట్టుకుంటారు, అంటే ఇంప్రూవ్మెంట్ కట్టుకుంటారు. వాటిలో పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఒక సబ్జెక్ట్ అనుకోండి ఈజీగా చదువుతారు, త్వరగా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. 2 సబ్జెక్టులు అనుకోండి ఈజీగా చదువుతారు. అన్ని సబ్జెక్టులు కడితే ఒక్క సబ్జెక్ట్ కూడా పెరగకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి బెటర్మెంట్ అంటే ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఐపీఏ రాస్తారో ఆ రిజల్ట్ తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రాసే ఎగ్జామ్ని బెటర్మెంట్ లేదా ఇంప్రూవ్మెంట్ అంటారు. సో ఈ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి, ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఐపీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ బుక్స్ పడేయకుండా, కొంతమంది ఎగ్జామ్ అయిపోతేనే అక్కడే ఎగ్జామ్ హాల్ దగ్గర దాన్ని చింపేసి అవతల పడేస్తుంటారు, బుక్స్ అక్కడే మర్చిపోయి వస్తుంటారు. అలాంటి పనులు చేయొద్దండి. ఇంప్రూవ్మెంట్ కానీ లేదా ఇన్ కేస్ సబ్జెక్ట్ పోయినా కానీ మీ బుక్స్ అయితే 100% ఉపయోగపడతాయి. మీ బుక్స్ మీ దగ్గర ఉండడమే సేఫ్ అన్నమాట. సో వాటిని అంత ఈజీగా ఎవరికి ఇవ్వకండి. మీ దగ్గర రిజల్ట్ వచ్చేంత వరకు, మీ ఇంప్రూవ్మెంట్ అయిపోయేంత వరకు, లేదా ఎవరైనా ఫెయిల్ అయినట్టయితే వాళ్ళు కూడా మీ బుక్స్ లోనే చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఇది అన్నమాట. సో బెటర్మెంట్ కి సంబంధించిన మరి ఎప్పుడు కట్టుకోవాలి అని అంటే, రిజల్ట్ 30 రోజుల తర్వాత వస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 1 week కి బెటర్మెంట్ సప్లిమెంటరీ అనేటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ తర్వాత కట్టుకున్నట్టయితే, మనం ఫీజు కాలేజీలో కడితే అప్పుడు మనకి ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత 15 days కి ఎగ్జామ్స్ పెడతారు మళ్ళీ. అప్పుడు బెటర్మెంట్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది బెటర్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళకు కూడా చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తుంటే మీకు ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో చేసి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3 6600.